హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ అందరి కోసం ఒక మంచి ఫుడ్ రెసిపీని తీసుకొని వచ్చాను. అదేనండి, సాక్షాత్ గణనాథుడికే చాలా ఇష్టమైన ఫుడ్ ఇది. అది కూడా ఓల్డ్ స్టైల్లో. మనం కూడా చేసుకొని చూద్దామా? లెట్స్ గెట్ స్టార్ట్. ఎస్, మీరు కరెక్ట్. నేను చెప్పబోయే రెసిపీ కుడుములు. ఇవి అనుములండి. కుడుములు అంటున్నారు, అనుములు అంటున్నారు అనుకుంటున్నారా? అదేనండి సీక్రెట్ ఆఫ్ ఓల్డ్ రెసిపీస్. ఫుల్ ఆఫ్ ఫైబర్ అండ్ రిచ్ ప్రోటీన్ ఉంటాయి కదా. సో ఈ ఓల్డ్ రెసిపీని స్వయంగా మా అత్తయ్య తన చేతులతో చేసి మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను అని చెప్పి ట్రై చేసిందండి. సో తన మాటల్లోనే విందాం పదండి. ఫస్ట్ మేము వాటర్లో బాయిల్ చేసామండి. బాయిల్ చేసిన తర్వాత మేము బయట పొయ్యి దగ్గరికి వెళ్ళి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసాము. సో నెక్స్ట్ తన మాటల్లోనే విందాము, ఓకేనా? పిండికి 10-15 మిరపకాయలు వేసుకోవాలి. మెత్తగా దంచుకోవాలి. కారం దంచుడు అయిపోయింది, ఇందులో వేసుకోవాలి. ఇక్కడ మేము ఆల్మోస్ట్ 1 kg వరకు బియ్యం పిండిని అయితే తీసుకున్నామండి. వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న అనుములు ఉన్నాయి కదండి, దాన్ని కూడా ఈ దీంట్లో వేసుకొని మంచిగా హ్యాండ్తో కలుపుకోవాలి. అండ్ ఇలాంటి ఓల్డ్ స్టైల్ కుకింగ్ అంటే మీకు కూడా చాలా ఇష్టం అనుకుంటాను. సో అందుకే ఈ వీడియోని ఇంకా కంటిన్యూగా చూస్తున్నారు. సో మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. నేను మీకు మంచి మంచి వీడియోస్తో టచ్లో ఉండడానికి ట్రై చేస్తాను. కలుపుకోవాలి. సో చూసారు కదండి, ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అనేది మనకు చపాతీ పిండి కన్నా కొంచెం లూజ్గా వచ్చేలాగా చూసుకోండి. అండ్ మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. డెఫినెట్గా పిల్లలు అండ్ పెద్దలు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు అందరికీ చాలా నచ్చుతుంది అండ్ చాలా హెల్తీ కూడా. చూస్తున్నారు కదా, దీంట్లో ఏం ప్రిజర్వేటివ్స్ కానీ ఏదీ లేదు, అన్నీ న్యాచురల్గా దొరికేటివే మనకు. అండ్ రిచ్ ఐరన్ అండ్ ప్రోటీన్, ఫైబర్ ఇలాంటివి కూడా ఉంటాయి. అండ్ పిండి కలపడం అయిపోయిన తర్వాత దాన్ని చిన్న చిన్న పార్ట్స్ లాగా డివైడ్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని స్టీమ్ చేసుకోవాలండి. ఈ స్టీమ్ ఫుడ్ పేషెంట్స్కైనా, చిన్నపిల్లలకైనా, ఓల్డ్ ఏజ్ వాళ్ళకైనా, డైట్లో ఉన్న వాళ్ళకైనా, ఎలాంటి వాళ్ళైనా కానీ సరే హ్యాపీగా తీసుకోవచ్చండి. ఇక్కడ స్టీమ్ చేసుకోవడానికి మా అత్తయ్య అయితే పొయ్యి వెలిగిస్తున్నారండి. చూసారా ఆ అలంకరణతో ఆ పొయ్యి ఎంత మంచిగా కనిపిస్తుందో. అండ్ ఇలాంటి ఓల్డ్ రెసిపీస్ పొయ్యిపై చేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సగం దాకా నీళ్ళు తీసుకున్నా, ఎసరు వచ్చినాక పెట్టాలి. మూత పెట్టాలి. నీళ్ళు గరమైనవి ఇవి పెడుతున్నా. కుడుములు పొయ్యిపై పెట్టేసిందండి మా అత్తయ్య ఆల్రెడీ. ఇంకా స్టీమ్ అవుతున్నాయి.
మంచిగా బాయిల్ అయిన తర్వాత ఆ కుడుములు అనేవి కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో. అండ్ మన కుడుములు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మనం ఈ కుడుముల్లో ఆయిల్ వేసుకొని తినడం కానీ లేదు అంటే గీ వేసుకొని తినడం కానీ చేస్తే ఆ కుడుముల టేస్ట్ అనేది ఇంకా కొంచెం ఎన్హాన్స్ అవుతుందండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో త్వరలోనే మీ ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.